నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రజెంట్ ఈ రోజు మార్కెట్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నిన్న మనకి ఒక తులం గోల్డ్ వచ్చేసి 1,52,680 రూపాయలు పలికింది. ఈరోజు ఒకసారి గోల్డ్ రేట్స్ మరి తగ్గాయా పెరిగాయా అనేది చూద్దాం. గత 3 డేస్ నుంచి ఒకసారి చూసుకున్నట్లయితే 3 డేస్ నుంచి గోల్డ్ రేట్స్ పెరుగుతూనే వచ్చాయి. నిన్న కాస్త తగ్గుముఖం పట్టినా కూడా మరి ఈరోజు తగ్గాయా లేకపోతే పెరిగాయా అనేది ఒకసారి చూద్దాం. నిన్న మనకి ఒక గ్రామ్ గోల్డ్ వచ్చేసి 15,268 రూపాయలు ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే 15,235 రూపాయలు, 33 రూపాయలు తగ్గింది ఈరోజు. అండ్ ఒక తులం గోల్డ్ చూసుకున్నట్లయితే నిన్న మనకి 1,52,680 రూపాయలు పలికింది. మరి ఈరోజు 1,52,350 రూపాయలు పలుకుతోంది. నిన్నటికి ఈ రోజుకి 330 రూపాయలు తగ్గింది 24 క్యారెట్స్ గోల్డ్. మరి 22 క్యారెట్స్ గోల్డ్లో ఒక గ్రామ్ వచ్చేసి నిన్న మనకి 13,995 రూపాయలు పలికింది గోల్డ్. ఈరోజు 13,965 రూపాయలు. 22 క్యారెట్స్ గోల్డ్లో ఒక గ్రామ్కి 30 రూపీస్ తగ్గింది. ఒక తులం గోల్డ్ చూసుకున్నట్లయితే 22 క్యారెట్స్ గోల్డ్లో 1,39,950 రూపాయలుగా ఉంది నిన్న. ఈరోజు చూసుకున్నట్లయితే 1,39,650 రూపాయలు. మరి 22 క్యారెట్స్ గోల్డ్లో ఒక తులం గోల్డ్లో 300 రూపాయలు తగ్గింది. ఒకసారి 18 క్యారెట్స్ గోల్డ్ మరి తగ్గిందా పెరిగిందా అనేది ఒకసారి చూద్దాం. 18 క్యారెట్స్ గోల్డ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఒక గ్రామ్ వచ్చేసి నిన్న మనకి 11,451 రూపాయి ఉంది. ఈరోజు 11,426 రూపాయలు, 25 రూపాయలు చేంజ్. ఒక తులం గోల్డ్ చూసుకున్నట్లయితే 18 క్యారెట్స్ గోల్డ్లో 1,14,510 రూపాయలు ఉంది నిన్న. ఈరోజు 1,14,260 రూపాయలు. 18 క్యారెట్స్ గోల్డ్లో ఒక తులం గోల్డ్లో మనకి 250 రూపాయలు తగ్గింది. ఇటు మనకి 24 క్యారెట్స్ అలాగే 22 క్యారెట్స్ 18 క్యారెట్స్ గోల్డ్ ఒక 3 డేస్ కాదు 4 డేస్ నేను చూస్తే 5% పెరిగింది. ఇయర్లో చూసుకున్నట్లయితే 85% గోల్డ్ రేట్ పెరిగింది. మరి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఏదైతే ఉందో ఆ వార్ కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత గోల్డ్ రేట్స్ తగ్గుతాయి అనుకుంటే అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఒక 2 డేస్ నుంచి మనం చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ తగ్గింది. ఒక 4 డేస్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కనుక గోల్డ్ రేట్స్ మనకి 5% పెరిగింది. మరి ఇవే రేట్స్ కంటిన్యూ అవుతాయా లేకపోతే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా చూసే ముందు ఒకసారి సిల్వర్ రేట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈరోజు ఇప్పుడు సిల్వర్ రేట్స్ ఒకసారి చూద్దాం. మే 1 నుంచి ఈ రోజు వరకు మే 9th వరకు ఒకసారి 9 డేస్ లిస్ట్ చూద్దాం. మంత్ ఎండింగ్న మనకి ఏప్రిల్ 13th నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం 2,70,000 పలికింది. ఏప్రిల్ 13th మనకి 10,000 వరకు పెరిగిన సిల్వర్ మే 1st వచ్చేసరికి 5,000 తగ్గింది. 2,65,000 పలికింది సిల్వర్ రేట్. మళ్ళీ మే 2nd చూసుకున్నట్లయితే 1 కేజీ సిల్వర్ వచ్చేసి 2,70,000 పలికింది. మళ్ళీ ఇక్కడ 5,000 పెరిగింది. మే 3rd అండ్ మే 4th ఈ 2 డేస్ కనుక చూస్తే 2,70,000. ఈ 2 డేస్ కూడా పెరగలేదు తగ్గలేదు. మే 7th ఒకసారి చూస్తే కనుక 1 కేజీ సిల్వర్ వచ్చేసి మనకి 2,65,000. మళ్ళీ ఇక్కడ 5,000 తగ్గింది నెక్స్ట్ డే. మే 6th 2,75,000 మళ్ళీ 10,000 పెరిగింది మే 6th రోజు. మే 7th చూసుకున్నట్లయితే కనుక మళ్ళీ 2,70,000. మే 2nd అండ్ 3rd మే 6th ఈ 3 డేస్ కూడా 2,70,000 వరకు వెళ్ళింది సిల్వర్. మరి
నిన్న చూసుకున్నట్లయితే సిల్వర్ రేటు 2,80,000, నిన్న 5,000 పెరిగింది. ఈరోజు మే 9th 2,80,000. ఒక 3 months కాదు 2 months 4 months నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాము సిల్వర్ రేట్ ఈ ఇయర్ అయితే 3 lakhs వరకు క్రాస్ చేస్తుంది సిల్వర్. 3 lakhs వరకు వెళ్ళింది కానీ 3 lakhs పైదాటి వరకు వెళ్ళలేదు సిల్వర్. కానీ 4 lakhs వరకు వెళ్తుందని అందరూ అనుకున్నాం, కానీ బట్ 3 lakhs వరకు వచ్చి 3 lakhs మార్క్ వరకు వచ్చి ఆగిపోయింది. 2,80,000గా ఉంది ఈరోజు సిల్వర్ రేటు. సిల్వర్ రేటు కూడా ఈరోజు పెరిగిందని చెప్పుకోవాలి. అంటే నిన్న 2,80,000 ఉంది, ఈరోజు కూడా 2,80,000 ఉంది. 1 kg సిల్వర్ నిన్న 5,000 పెరిగింది నిన్నటికి. నిన్న ఈరోజు కూడా సేమ్ ఒకలానే ఉంది, 2,80,000. అటు గోల్డ్లో చూసుకుంటే 2 days నుంచి కూడా గోల్డ్ రేట్లో మార్పులు కనిపించాయి, కానీ సిల్వర్ రేట్లో మార్పులు ఏం కనిపించలేదు. ఒక విధంగా చెప్పాలంటే సిల్వర్ రేట్ కాస్త పెరిగిందనే చెప్పుకోవాలి. మరి ఇవే రేట్స్ కంటిన్యూ ఉంటాయా, లేకపోతే ఇంకా పెరిగే అవకాశం ఉంటాయా? ప్రజెంట్ ఈ రోజున్న మార్కెట్లో అయితే గోల్డ్ కావచ్చు, అలాగే సిల్వర్ రేట్ కావచ్చు, ఇవే మరి గోల్డ్ కావచ్చు, అలాగే సిల్వర్ రేట్ కావచ్చు, గంటకి మారుతాయి. మార్కెట్లో ఇవే స్థిరంగా ఉండవు రేట్స్ అనేవి. కాబట్టి గోల్డ్ కొనుక్కుండే వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇవి ఈ రోజు వరకు ఉన్న మార్కెట్లో ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్. రేపటి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 TV.